ప్రభాస్ కల్కి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక కలెక్షన్స్ లో కూడా అదరగొడుతోంది. ఇప్పటికే కల్కి సినిమా 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అనేక చోట్ల పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఇక స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే హైదరాబాద్ లో హంగామా మామూలుగా ఉండదు. సింగిల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్ల వరకు అన్ని థియేటర్స్ కలకలలాడుతూ ఉంటాయి. వీకెండ్ 3 రోజులు హౌస్ఫుల్ ఉంటాయి. తాజాగా కల్కి సినిమాతో హైదరాబాద్లోని 3 మల్టీప్లెక్స్ థియేటర్స్ సరికొత్త రికార్డ్ సెట్ చేశాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ 7 స్క్రీన్స్ ఉన్నాయి. రిలీజ్ రోజు అన్ని స్క్రీన్స్లో కలిపి ఆల్మోస్ట్ 40 షోల వరకు వేసినట్టు తెలుస్తుంది. అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి. అంతేకాకుండా ఏఎంబీలో 1 కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ఫాస్ట్గా సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. మహేష్ థియేటర్లో మహేష్ సినిమా కూడా ఇంత ఫాస్ట్గా కోటి గ్రాస్ కలెక్ట్ చేయలేదు. దీంతో మహేష్ ఇలాకాలో ప్రభాస్ సరికొత్త రికార్డ్ అని అంటున్నారు అభిమానులు. ఏఎంబీ సినిమాస్ స్వయంగా ఈ రికార్డ్ని పోస్ట్ చేయడం గమనార్హం. అలాగే హైదరాబాద్ నల్లగండ్లలో ఇటీవలే అపర్ణ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించారు. ఇక్కడ కూడా కల్కి రిలీజ్ రోజు మొత్తం 42 షోలు వేశారు. అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి. ఇక్కడ ఫస్ట్ టైం కోటి రూపాయల గ్రాస్ సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. 5 రోజుల్లో 1,10,00,000కు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది కల్కి సినిమా. ఇక హైదరాబాద్లో అందరూ మెచ్చే అన్నింటికంటే ఓల్డ్ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రసాద్ ఐమాక్స్. శుక్రవారం వచ్చిందంటే పొద్దున్నుంచి ప్రసాద్ మల్టీప్లెక్స్ వద్ద భారీగా జనాలు ఉంటారు. అనేక మంది సినిమా సెలబ్రిటీలు కూడా సినిమాలు ఇక్కడే చూస్తారు. కల్కి సినిమా రిలీజ్ రోజు ఇక్కడ 36 షోలు వేగా అన్ని హౌస్ఫుల్ అయ్యాయి. ఇక్కడ కూడా 20 ఏళ్లలో చాలా ఫాస్ట్గా 1 కోటి గ్రాస్ సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. ప్రసాద్ మల్టీప్లెక్స్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో తమ కల్కి సినిమాతో అనేక రికార్డులు సెట్ చేస్తున్నామంటూ ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.